నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాయి విహాన్ సాయి టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి పెద్దమ్మ తల్లి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి తెగబడ్డారు. ఆలయం తాళం పగలగొట్టి అమ్మవారి పుస్తీ మట్టలు దొంగిలించారు. ఈ విషయం గమనించిన ఆలయ పూజారి ముద్రాజ సంఘ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగతనం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూ సేకరణ పనిలో పడ్డారు. ఈ సందర్భంగా ముద్రాజ్ సంఘం సభ్యుడు గాడిచల్ర రామచంద్రం మాట్లాడుతూ, అమ్మవారి ఆలయంలో గత 50 ఏళ్ల నుంచి ఇంతవరకు దొంగలు పడలేదని, ఇదే మొదటిసారి అని అన్నారు. ఆలయంలోని అమ్మవారి 2 పుస్తెలు 4 మెట్టెలు దొంగలించారని వెంటనే అధికారులు స్పందించి విచారణ చేపట్టి దొంగలను పట్టుకోవలసిందిగా కోరారు. మేము పొద్దున వచ్చే వరకు గుడికాడ పూజారి ఉంటాడు. మేము నెలకు 4000 రూపాయలు ఇస్తాం సంఘం నుంచి. రోజు పొద్దున సాయంత్రము దీపారాధన చేస్తాడు గుడికాడ. అయితే పొద్దున వచ్చేసరికి మాకు ఈ పూజారి ఏం చెప్పిండంటే, పూజారి పేరు సుధా గాడిచల్ర బాలయ్య, సన్నపు రాజయ్య. అయితే ప్రతిరోజు ఇన్నే ఉంటాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గుడికాడ ఉంటాడు. సాయంత్రం పోతాడు, మళ్ళీ మబ్బులు 5 గంటలకు వచ్చి గుడి మీద మైకేస్తాడు, ఇంత దీపం పెడతాడు, నైవేద్యం పెడతాడు. అయితే పొద్దున ఇట్లా వచ్చి చూసేవారికి గుడి తాళం పగలగొట్టింది బిడ్డ, మరి రారా అంటే మేము నలుగురం వచ్చి చూసినాము. వచ్చి చూసేవారికి ఏమున్నది, ఆల్రెడీ తాళం పగలగొట్టి ఉన్నది. అయితే అమ్మవారి మీద 2 పుస్తలు 2 మట్టెలు ఉండే, అవి లేవు. ఆ చీర కొంగుంచుతో తొలగించినట్టు పక్కకు ఉన్నది. మరి ఇట్లా అని మేము స్థానిక ముస్తాబాద్ ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది.